అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులతో మీ సంబంధాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యంగా మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులలో అధికారుల పూర్తి సహకారం పొందుతారు. అయితే మీ మాట తీరులో కొద్దిగా కటుత్వం కనిపించే అవకాశం ఉంది. అది అధికారులతో అనవసరమైన అభిప్రాయ భేదాలకు దారితీయవచ్చు. వినాయకుడి అనుగ్రహంతో మీ ప్రతిభకు తగిన అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు పూర్తి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఏదైనా దేవాలయ సందర్శన లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా గురువుల ప్రసంగాలు వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. కానీ కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మిక విషయాలపై అనవసరమైన వాదనలకు దిగే అవకాశం ఉంది. అది మీ మనస్సు శాంతిని దూరం చేస్తుంది. శివుడి ఆశీస్సులతో ఈరోజు మీరు దైవత్వం పట్ల మరింత దగ్గరవుతారు. ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఆఫీస్, కార్యాలయం, ఉద్యోగ బాధ్యతలు, వృత్తిపరమైన వాతావరణం ఈరోజు మీ ఆఫీసులో పనితీరు మెరుగ్గా ఉంటుంది. సహోద్యోగులతో సఖ్యతతో మెలగడం, టీం వర్కును ప్రోత్సహించడం ద్వారా పనులు సులువుగా పూర్తవుతాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వినాయకుడు ఆశీస్సులతో మీరు ఎదుర్కొనే అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక విషయాలకొస్తే ఈరోజు మీ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఊహించని విధంగా ధనలాభం పొందే అవకాశాలున్నాయి. మీ పొదుపు ప్రణాళికలు ఫలించి ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు. అయితే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీరు వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది మీకు కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి, మీ సామాజిక పరిధిని పెంచుకోవడానికి సహాయపడుతుంది. మీరు ఏదైనా ఈవెంట్ను నిర్వహించాలనుకుంటే ఈరోజు దానికి మంచి ప్రారంభమవుతుంది. మీ సృజనాత్మక ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి. కొన్ని కార్యక్రమాలలో ఊహించని జాప్యాలు లేదా అవాంతరాలు ఏర్పడవచ్చు. దీనివల్ల మీరు నిరాశ చెందవచ్చు. అన్నింటికీ ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం మంచిది. ముఖ్యంగా సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడం చాలా అవసరం. లేకపోతే కొన్ని అవకాశాలు చేజారిపోవచ్చు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటాయి. ఇంట్లో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వారి సలహాలు మీకు మార్గదర్శకమవుతాయి. జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. పిల్లలతో సరదాగా గడపడానికి, వారి భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది సరైన సమయం. అయితే కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా వారసత్వ ఆస్తులు లేదా పాత విషయాలపై చర్చలు వేడెక్కవచ్చు. సహనం పాటిస్తే ఈ పరిస్థితులు సులభంగా పరిష్కారమవుతాయి. కుటుంబంతో కలిసి ఒక పూజ లేదా ఏదైనా శుభకార్యాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. బంధువుల నుండి ఆహ్వానాలు అందుకునే అవకాశముంది. వాటివల్ల కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. క్రీడాకారులకు ఈరోజు అద్భుతమైన అవకాశం లభిస్తోంది. మీరు మీ ప్రతిభను ప్రదర్శించగలుగుతారు. పోటీలలో మంచి విజయాన్ని సాధిస్తారు. శారీరక శ్రమకు సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొనడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్నిసార్లు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ సామర్థ్యాన్ని మించి ప్రయత్నించవద్దు. టీం వర్క్పై దృష్టి సారించండి. సహచరులతో కలిసి పనిచెయ్యండి. మీ ఉత్సాహం, కృషి మీకు విజయాన్ని అందిస్తాయి. చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశముంది. కాబట్టి తొందరపాటు మాటలు, చేతలకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలలోనూ, చేసే పనులలోనూ అప్రమత్తత అవసరం. తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
ఈరోజు ఈ రాశివారు చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పనిలో లేదా వ్యక్తిగత జీవితంలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు. ఈ తప్పుల వల్ల మీరు కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. కానీ వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. ఒకే తప్పును మళ్లీ చెయ్యకుండా జాగ్రత్తపడండి. జరిగిన తప్పులకు పశ్చాత్తాపపడి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యడం ద్వారా మీరు ముందుకు వెళ్ళగలరు. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఒకరికొకరు ప్రేమగా, గౌరవంగా వ్యవహరించుకుంటూ సంతోషంగా సంసారాన్ని ముందుకు నడిపించండి. ధైర్యం, సాహసం, ముందుకు సాగే చొరవ. ఈరోజు మీరు ధైర్యంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలో దాగి ఉన్న శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. దుర్గమ్మ ఆశీస్సులతో మీ ధైర్యం రెట్టింపవుతుంది. మీపై మీకు, మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రేమ సంబంధాలలో అనుకూలమైన రోజు. మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి, మీ భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం. కొత్త సంబంధాలు ఏర్పడటానికి కూడా అవకాశముంది. అయితే పాత తగాదాలు లేదా అపార్థాలు తిరిగి తలెత్తి మీ సంబంధాన్ని దెబ్బతీసే అవకాశముంది. కాబట్టి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీ సూచనలు అందరూ ఆమోదిస్తారు. చర్చలలో మీరు విజయం సాధిస్తారు. అది మీకు గుర్తింపును తెస్తుంది. కొన్ని సమావేశాలలో మీరు చెప్పదలుచుకున్న విషయాలను స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. దానికి తగిన సన్నద్ధత అవసరం. విద్యార్థులు తమ విద్యారంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని పొంది గతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయం. తమ సృజనాత్మక ఆలోచనలతో అధ్యాపకులను సైతం ఆకట్టుకుంటారు. అయితే క్లిష్టమైన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు అనవసరమైన ఆలోచనలతో ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. మీలోని కళాత్మకత బయటపడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీ సంస్కృతి పట్ల మీకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది. మీ మంచి పనులు, మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ దాతృత్వంతో, సేవా కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించుకుంటారు. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు. మీ ఆలోచనలు కొత్త రూపు సంతరించుకుంటాయి. అద్భుతమైన సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. కళలు, రచన, సంగీతం వంటి రంగాలలో ఉన్నవారు మంచి గుర్తింపు పొందుతారు. అయినప్పటికీ కొన్నిసార్లు మీ ఆలోచనలు అంచనాలను అందుకోలేకపోవచ్చు లేదా మీకు తగిన మద్దతు లభించకపోవచ్చు. నిరుత్సాహపడకుండా మీ కృషిని కొనసాగించండి. స్నేహితుల నుండి మీకు ఈరోజు విశేషమైన మద్దతు లభిస్తుంది. మీ కష్టసుఖాలలో తోడుగా నిలిచే మంచి స్నేహితులు మీకు ఉన్నారని మీరు గ్రహిస్తారు. వారి సలహాలు, సూచనలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.